ఎక్స్పీరియన్స్ చేస్తాము మేము అందరము. And a special thanks to our PRO Shiva Mallala garu. Thank you so much for organizing the event so gracefully. Thank you. Yes, hand it over. Director garu. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. చాలా కలర్ఫుల్గా ఉంది ట్రైలర్ కూడా. అంటే రఘు కుంచ గారి దగ్గరికి మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఒక యాక్టర్ కోసం వెళ్ళారా ఆయన దగ్గరికి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెళ్ళారా, లేదంటే ఒక ప్రొడక్షన్లో ఆయన సపోర్ట్ కోసం వెళ్ళారా, ఆయన ఏది మైండ్లో పెట్టుకుని వెళ్ళారా ఆయన దగ్గరికి? సార్ రఘు సార్ని ఫస్ట్ ఒక డిఓపి సాయి కుమార్ దారా అని ఒక డిఓపి నాకు పరిచయం చేశారు సార్ మ్యూజిక్ కోసం. సో నాకు మ్యూజిక్ కావాలి గేదెల రాజుకి అన్నప్పుడు సో రఘు సార్ని పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళారు సార్. రఘు సార్కి మ్యూజిక్ గురించి అడుగుతున్నప్పుడు, మ్యూజిక్ గురించి చెప్తున్నప్పుడు అన్నయ్య భలే నవ్వుతారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఒక ఏదైనా సందర్భం వచ్చినప్పుడు భలే నవ్వుతారు. సో ఆయనలో ఒక న్యాచురల్ థింగ్ కనిపించింది సార్, నాకు న్యాచురల్ కనిపించింది. అండ్ ఆయన యాక్టర్ అని నాకు తెలుసు. సో 2 రోజుల జర్నీ తర్వాత ఆయన అంత ఫాస్ట్గా కలిసిపోతారు. సార్ అంటే ఒప్పుకునేవారు కాదు, అన్నయ్య అని పిలవనేవారు. సో అలా కలిసిపోయారు. ఆ చనువుని కొంచెం తీసుకుని అన్నయ్య మీరు ఏమనుకోకపోతే మొత్తం కథ ఒకసారి చెప్తాను, మీరు గేదెల రాజును పాత్రనే గుర్తుపెట్టుకుని కథ వినండి అని చెప్పాను. బై గాడ్స్ గ్రేస్ సార్ ఆయనకి బాగా నచ్చింది. ఆయన వెంటనే ఓకే చెప్పారు. కమర్షియల్స్ అయ్యి తర్వాత చూసుకుందాం, ముందు మనం స్టార్ట్ చేద్దామని చెప్పారు. ఈరోజు మేము ముందున్నాం సార్. రఘు గారు సార్, ఇండస్ట్రీలో ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు. ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు ఏంటో తెలుసు. మీ సర్కిల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ అవుతుంటే వద్దురా బాబు అసలు పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వార్న్ చేసేంత ఒక చనువు ఉంటుంది మీకు. బట్ మీరు కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు, లేదంటే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలాగ వార్న్ చేసుకుంటుంటారు? ఇవన్నీ వాస్తవ పరిస్థితులన్నీ తెలిసి కూడా ఎలా రంగంలో దిగేంత ధైర్యం వస్తుంటుంది ప్రతిసారి? అంటే అతను పరిస్థితి నేను చూశానండి ఫస్ట్ నుంచి కూడా. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎంత కష్టపడ్డాడో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే షూటింగ్ ఏ రోజు ఆపలేదు. నాకు తెలిసి ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఎవరికి ₹1 కూడా ఎగ్గొట్టలేదు. అందరికీ క్లియర్ చేశాడు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అందరికీ ₹1 కూడా ఎగ్గొట్టలేదు. అంత హానెస్ట్గా అతను పనిచేస్తున్నాడు అతను. సో అతను ఇబ్బందుల్లో ఉన్నాడు. సినిమా బాగా జరుగుతుంది, ఓకే, నా వంతుగా నేను ఒక ఏదైనా చేద్దామని నాకు అనిపించి నేను దిగాను. బట్ దిగిన దగ్గర నుంచే కాదు, దిగక ముందు నుంచే సినిమాని మొయ్యాలి అనే ఒక ఆలోచన ఎందుకైతే వచ్చిందంటే, కాన్సెప్ట్ అలాంటిది. నాకు కూడా స్వార్థం ఉంటుంది. నేను ఒక మంచి సినిమా చేస్తాను, నాకు ఒక మ్యూజిక్ పరంగా కానీ యాక్టర్గా కానీ చూపించుకోవడానికి ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సినిమా. దీనికి నేను ఇంకా అదన బాధ్యత కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ మనం మోయొచ్చు దీన్ని. అంటే ఇప్పుడు కొంతమంది చేస్తారు ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్, సినిమాకి పనిచేసిన తర్వాత ఇంకా వదిలేస్తారు. ఆ సినిమాతో వాళ్ళకి సంబంధం ఏం లేదు. ఆ బాధలన్నీ ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ మేనేజర్లు ఇలా పడుతూ ఉంటారు కదా. సో ఆ బాధలన్నీ ఎలా ఉంటాయో నాకు తెలుసు. సినిమా తీయడం గొప్ప విషయం కాదు, దాన్ని బయటికి తీసుకెళ్ళడమే అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి నేను తనకు అదే చెప్పేవాడిని, ఇదంతా ఒక ఎత్తు, అక్కడ ఇంకో ఎత్తు ఉంటుంది, అక్కడ కనిపిస్తాడు నీకు దేవుడు యముడు అందరూ కనిపిస్తారు, చుక్కలు కనిపిస్తాయని చెప్పి. అలాగే పాపం చుక్కలు చూశాడు చాలా వరకు. నేను చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, ఇది ఇంత వెరీ కామన్. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూడడానికి వస్తారు, వచ్చి చూసిన తర్వాత బాగుందా బాగాలేదా ఏమీ చెప్పరు. వెరీ వెల్ ట్రైన్డ్ జెంటిల్మెన్స్ లాగా వెళ్ళిపోతారు బయటికి. వెరీ వెల్ ట్రైన్డ్ జెంటిల్మెన్స్ అంటే అంత బాగా వితౌట్ ఎక్స్ప్రెషన్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు అనేది నిజంగా అదొక ఆర్ట్ అండి అది. సీరియస్లీ నేను చూసాను, చాలామంది చూసా. మనోడు ఏంటనే వాళ్ళు ఏం చెప్పలేదంటే అంతే, నువ్వు మర్నాడు ఫోన్ వస్తే చూద్దాంలే అనేవాడిని. తర్వాత మర్నాడు ఫోన్ చేసి వాళ్ళు ఏదో చెప్పేవారు, ఇలా అయితే చేద్దాం, అలా అయితే చేద్దాం, ఇలా అయితే చేద్దాం అన్నారు. సరే ఓకే, నిజం ఎప్పటికప్పుడు బాధపడిపోతూ ఉండేవాడు. కొత్తడు కదా, న్యాచురల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. అందులోంచి మా అదృష్టం బాగుండి అలా 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 ఒక పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళింది అంతే. ఇదంతా ఒక డెస్టినీ అని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఈ సినిమా ఈరోజు ఇలాంటి రిలీజ్కి నోచుకుంటుంది. దాదాపు 270 స్క్రీన్లు వస్తుందండి సినిమా, తెలంగాణ, ఆంధ్ర అండ్ ఓవర్సీస్లో కలిపి. ఇంకా పెరగొచ్చని నిన్నే శశి గారు అన్నారు. 300కి వెళ్ళినా మీరేం ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు ఈ సినిమాని. ఎగ్జిబిటర్స్ పనిగట్టుకొని అడుగుతున్నారు గేదెల సినిమా కావాలి అని చెప్పి. చిన్న చిన్న బీసీ సెంటర్స్లో కూడా సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సో అదే తనకు ఒక ఊతంలా ఉంటుంది. ఒక మనం సపోర్ట్గా వెళ్దాం, చివరి వరకు ఉందామని దృఢంగా నిశ్చయించుకొని నేను ఈ పని చేశాను.
సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలండి? గేదెల రాజుగా గుర్తుంచుకోవాలా, లేదంటే ఒక మంచి మ్యూజిక్ కంపోజర్గా గుర్తుంచుకోవాలా, లేదంటే ఈ సినిమాలో ఒక పాట పాడారు ఒక సింగర్గా గుర్తుంచుకుంటారు ఆడియన్స్? గేదెల రాజుగానే గుర్తుంచుకుంటారండి. ఎందుకంటే పాటలు స్టోరీతో ఉంటాయి. పాటలు కట్ చేస్తే సాంగ్, ఐటమ్ సాంగ్, ఈ ఫార్మాట్ లేదు. జస్ట్ సినిమాలో ఒక పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమా చూసిన ఒక మీలాంటి ఒక అందరూ జర్నలిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారని చెప్పి నేను చాలా హోప్తో ఉన్నా. ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమా గురించి మనం కూలంకషంగా ప్రతి విషయాన్ని మనం చర్చిస్తున్నాం, అందరూ చర్చిస్తున్నారు. ఆఖరికి మామూలుగా ఒక సినిమా చూడడానికి వచ్చిన కామన్ ఆడియన్ కూడా సినిమాలో ఉండే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరినీ మనసుల్ని గెలవాలి అంటే చాలా కష్టపడాలి అక్కడ. అంటే నేను ప్రతి రివ్యూ చూస్తానండి, ప్రతి సినిమా చూస్తాను, ప్రతిదీ ఎవరు ఎలా దీన్ని విశ్లేషిస్తున్నారు అనేది కూడా చూస్తా. ఓకే, ఈ తప్పులు మనం చేయకూడదు అనేది ఒక భయం ఒకటి ఉంటుంది. ఆ భయంతో ఈ సినిమా పనిచేసాం. సో ఖచ్చితంగా నా నమ్మకం అది. అంటే రేపు పొద్దున దీని మీద ఒక సహేతుకమైన, ఒక నిష్కల్మషమైన, ఒక రకమైన మంచి విమర్శ వస్తుంది. అంటే విమర్శ కూడా ఒక్కొక్కసారి ప్రశంసలాంటిదే. మన తప్పుల్ని ఎత్తి చూపించేదే విమర్శ అనేది. దాని నుంచి మనం నేర్చుకుంటాం. ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏం లేదు దానికి. నేను నమ్మేది అది. దేనికైనా సరే శిరస్సు వంచి ఓకే ఐ యాక్సెప్ట్. రఘు గారు, మీరు నటుడిగా మారిన తర్వాత మీరు చేస్తున్న పాత్రలు కూడా కొంచెం న్యాచురల్గా, ఎక్కువగా ఆర్టిఫిషియల్గా కాకుండా, సినిమాటిక్గా కాకుండా మన నిజ జీవితంలో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న వాటిని మీరు ఛాలెంజింగ్గా తీసుకుని వీటిని ఎంపిక చేసుకోవడం జరుగుతుందా ఎట్లాగా? యూజువల్గా ఇప్పుడు నేను వచ్చి హీరోగా చేస్తాను అంటే నా మీద పెట్టుబడి పెట్టడం కూడా రాడు, నాకు తెలిసే విషయం ప్రాక్టికల్గా. బట్ విలన్ ఆల్సో ఈజ్ లైక్ సెంట్రిక్ అండి సినిమాకి. ఎందుకంటే ఒక సినిమాకి హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్, విలన్ అంత ఇంపార్టెంట్. సో అట్నుంచి నడుకొచ్చాను నేను. ఏమో చూద్దాం. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఫస్ట్ విలన్గా చేసి తర్వాత హీరోలు అయ్యారు. నా వయసుకి నా పాత్రలు కూడా నేను కూడా అంటే ఇట్స్ నాట్ హీరో విలన్ ఇవన్నీ కాదండి. నా దృష్టిలో ఏంటంటే ఆర్టిస్ట్ మనం ఏంటంటే చెయ్యాలి. బట్ చేసే క్యారెక్టర్కి నేను చూసుకునేది ఏంటంటే ఒక టేక్ ఆఫ్, ఒక ల్యాండింగ్ ప్రాపర్గా ఉండాలి ఆర్టిస్ట్ అనేవాడికి. ఏదో వచ్చాం, ఏదో చేసాం, ఏదో పోయాం, ఏదో కనిపించాం, మనకు తెలియకుండా ఒక 2 సినిమాలకి అలా దూరిపోతుంటాం, తెలియకుండా దూరిపోతాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఒకటి చెప్తారు, తీసేటప్పుడు ఒకటి ఉంటుంది, చూసుకున్నప్పుడు ఇంకోటి ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మధ్యకాలంలో అయ్యాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఈ సినిమా తర్వాత ఆ జాగ్రత్త పాటిద్దామని. కానీ ఇంకొక 2-3 ఉన్నాయి నాకు మధ్యలో. మళ్ళీ అవి వెళ్ళిపోయే వరకు నేను అలా కళ్ళు మూసుకుని ఉండాలి, తప్పదు. కానీ మీ ఫోకస్ దేని మీద అండి? అంటే నటన మీద, మ్యూజిక్ మీద, లేదంటే అంటే ఎప్పుడు ఒకటి వదిలేస్తానంటే అన్న, పీకల లోతు దిగిపోయి అంటే ఊపిరాడినంత బిజీ అయిపోయిన రోజు ఏదో ఒకటి వదిలేస్తా. అప్పుడు దాకా 2 మేనేజ్ చేస్తా. అంటే ఎలా బిజీ అవుతారు? ఏమో దేవుడు చెప్తాడు, భగవంతుడు. ఫ్యూచర్లో అంటే తెలియదు కదా అది. మన డెస్టినీ సినిమా ఇండస్ట్రీలో ఏది మనం చెప్పలేం. అంటే ఆర్టిస్ట్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నేను ఏ రోజు ఆర్టిస్ట్గా ఉండాలని అసలు ఆ మైండ్లోకి రాలేదు. ఎందుకంటే నేను బిగినింగ్ డేస్లో యాక్టర్గా ట్రై చేస్తే అప్పుడు జెమినీ టీవీలో నేను యాంకర్గా ఉండేవాడిని. సినిమాల్లో కూడా యాంకర్ వేషాలు ఇచ్చేవారు నాకు అర్థమైపోయింది, నేను వీళ్ళకి ఇలాగే కనిపిస్తున్నాను, సినిమాల్లో కూడా వీళ్ళు యాంకర్గానే చూస్తున్నారు, నన్ను ఆర్టిస్ట్గా చూడలేదు అని చెప్పి వదిలేసా. తర్వాత అందులో ఏదో మ్యూజిక్లోకి వచ్చాను, సింగింగ్లోకి వచ్చాను, తర్వాత మ్యూజిక్లోకి వచ్చాను. పలాస సినిమాతో ఒక యాక్టర్గా అందరూ గుర్తించారు, నా గురించి 4 మంచి మాటలు రాశారు, నన్ను అందరూ గుర్తించారు. సో అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా యాక్టర్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను 2 బ్యాలెన్స్ చేసుకోలేనంత బిజీ అయితే ఏం లేదు, 2 కూల్గా చేసుకుంటూ వెళ్తున్నా. అంటే పెద్ద సినిమాల్లో ఒక విలన్, ఒక క్యారెక్టర్ రోల్ ఎప్పుడు చేయగలిగే ఇది ఎప్పుడు వస్తుంది అంటారు మీకు? అంటే పెద్ద సినిమాలు అనేటప్పటికీ వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి చాలా వరకు చెప్పాలంటే. ఎందుకంటే జనరల్గా మనం చూస్తాం, మనం ఏంటంటే ఇతర భాషల్లో వాళ్ళ నటులు కానీ వాళ్ళ టెక్నీషియన్స్ కానీ చాలా వాల్యూ ఇస్తారు. మన సినిమా మన వాళ్ళు అనే ఫీలింగ్ ఇతర భాషలో చాలామందిలో ఆ భాషాభిమానం విపరీతంగా ఉండడం చూశాను. కానీ ఏ భాష నుంచి అయినా సరే రావచ్చు, ఆఖరికి ఎక్కడో శ్రీలంక నుంచి వచ్చినా సరే, లేదా మలేషియా నుంచి వచ్చినా సరే, జింబాబ్వే నుంచి వచ్చినా సరే, తీసుకొచ్చి మనం మనస్ఫూర్తిగా వాళ్ళని మనం ఓన్ చేసుకొని మనం వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగే గొప్ప సంస్కారవంతులు మన తెలుగు ఆడియన్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా. సో వీళ్ళందరి మధ్యలో మనం తట్టుకొని నిలబడాలంటే ఆ రేంజ్ మనం మొదటే ఊహించకూడదు. నాకు తెలిసి అంటే మనం కింద నుంచే నరుక్కుంటూ వెళ్ళాలి తప్పితే ఒక్కసారి నన్ను చూసి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు గుర్తించి నాకు ఏదో మెయిన్ ఇస్తారు అని అలాంటి కళ్ళు కూడా కనట్లా. నాకు తెలుసు, నా రేంజ్ తెలుసు, ఆ రేంజ్ వరకు నేను ఏదో చేయాలని ప్రయత్నిస్తాను. డైరెక్టర్ గారు,
ఒక సినిమా తీయడం ఒక పెద్ద సక్సెస్ అయితే రిలీజ్ చేయడం కూడా ఇంకో పెద్ద విజయం. అంటే తర్వాత అది ఎలా కమర్షియల్ హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత విషయం. సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద విజయం ఇప్పుడు కొత్త దర్శకులకి. Yes, sir. కంగ్రాచులేషన్స్, మీ సినిమా రిలీజ్ థ్యాంక్ యూ అవుతుంది. సో మచ్ సార్. అయితే గేదెల రాజు కాకినాడ తాలూకా అన్నది ఎందుకండి? ఊరికే పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అని అన్నారు, అక్కడ కొంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా చూస్తారేమోనా? సార్ అలా అని కాదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ కాకినాడ సార్, అండ్ నేను కాకినాడలో ఉండేవాను సార్. నా ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నాను సార్. ఉన్నప్పుడు ఏంటి అంటే నేను సొంతంగా సినిమా తీయాలి అన్నప్పుడు ఎక్కడికో వెళ్తే నాకు బడ్జెట్ ఎక్కువైపోతుంది సార్. అదే కాకినాడలో ఉంటే నాకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఆ నమ్మకంతో కాకినాడనే సెంట్రిక్గా తీసుకుని కథ రాయాలని ఫిక్స్ అయ్యాం సార్. సో అలా కథ రాసి అవన్నీ ఇచ్చినప్పుడు కాకినాడ నాకు చాలా ఇచ్చింది సార్. సో ఆ కాకినాడ పేరు పెట్టుకుని కాకినాడకి జై చెప్పండి. సార్ భారత్ రావు మాతాకి గోపాలరావు జై. అంటారు ఒక సినిమాలో. అవును సార్, అవును గుర్తుంది నాకు అది. గుర్తుంది సార్. సో అలాగా కాకినాడ పెట్టాను సార్. తాలూకా అనేది క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు దాన్ని హైలైట్ చేశారు కాబట్టి ఉపయోగపడుతుంది సినిమాకి, కొంచెం ఈజీగా గుర్తు పెట్టుకుంటారు అనే మైండ్ సెట్తో పెట్టిందే సార్. అండ్ పర్టికులర్గా మన గేదెరాజు కాకినాడ ఒకటే కదా సార్. సో కాకినాడ తాలూకా షూటింగ్ కూడా అక్కడే చేశారేంటి? 80% కాకినాడ సార్. ఓకే 80% సార్. ఓకే, అంటే ఇదేంటి రియలిస్టిక్ కథ ఏమైనా, అంటే నిజ సంఘటనల ఆధారంగా ఏమైనా చేస్తారా లేదంటే కల్పితమైన సార్ మొత్తం? ఆధారం అయితే కాదు సార్, నేను విన్నవే సార్. రకరకాల న్యూస్ల్లో విన్నవో లేకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుని విన్నవో, ఒక ఒక కథని లైన్ అనుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లను తీసుకుని రకరకాల క్యారెక్టర్ని, అంటే గేదెల రాజు ఒక్కడే కాదు సార్, నేను ఆ ఊర్లో విన్నది ఈ ఊర్లో విన్నది అన్నింటిలో మంచి పాయింట్లు లాగేసి జాగ్రత్తగా ఒక గేదెల రాజు అనే క్యారెక్టర్ని సృష్టించాను తప్ప గేదెల రాజు అనేవాడు నిజంగా లేడు సార్ అసలు. సో అలాగా క్రియేట్ చేసుకుని రాసిందే తప్ప ఎవరినో ఉద్దేశించింది కాదు సార్. అంటే డైలాగ్స్లో కాకినాడ తాలూకా చిన్న ఆయాస అది ఉంటుందా, విరుపు? సార్ యాస అయితే చిన్న 100% ఉంటుంది witty. సార్. సార్ యాస ఉంటుంది Satire. సార్. ఎటకారం ఎందుకుంటుంది సార్? రఘు సార్ కూడా ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి వచ్చారు ఆయన కదా సార్. మాకు ఈజీ అయిపోయింది సార్, చాలా ఈజీగా చేస్తారు. ఆ యాస ఉంటుంది సార్. 100 అనుమానాలు అంటున్నారు కదా, ఒక్క అనుమానం చెప్పండి. సార్ సార్ చెప్పలేను సార్. రఘు రఘు సినిమా రిలీజ్ అవ్వడమే ఒక నిజం, అవదా అనుకున్న వాళ్ళందరికీ 100 అనుమానాలు. రఘు గేదెల రాజుకు హీరోయిన్ ఉందా? గేదెరాజు గేదెల రాజుకు హీరోయిన్ ఉందా పక్కన? హీరోయిన్లు ఓహో, ఇప్పుడు ఇక్కడ కాదు, సినిమాలో ఉన్నారు హీరోయిన్లు అంటే తన సపోర్టింగ్ క్యారెక్టర్స్. అంటే ఇంకా ఒకటి మాత్రం చెప్తాను భయ్య, ఆ సినిమా చూసినప్పుడు ఆ గేదెల రాజు అనేవాడిని చంపేయాలని నేను కూడా అనుకున్నాను. అంత దుర్మార్గమైన క్యారెక్టర్ అది, అంత దారుణంగా రాశాడు ఆ క్యారెక్టర్ని, అంత దారుణంగా రాశాడు. అంటే గేదెల రాజుని ఎందుకు పెట్టారండి? గేదెలు ఏమైనా అమ్ముతుంటాడా? గేదె అంటే పాల? మన సినిమా డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఏరియాలో జరుగుతుంది సార్ కాకినాడలో. సో ఆ డైరీ ఫార్మ్ సెంటర్ అనేది ఇదే సార్, ఆవులు గేదెలు ఇవన్నీ ఉండి అలా అలా డెవలప్ అయిన సెంటర్ సార్. సో అక్కడ చాలామందికి పేర్లు ఉంటాయి సార్, ఆవులు సుబ్బారావు, గేదెలు వీరభద్రం ఇలా ఉంటాయి సార్. అలాగే గేదెల అనేటప్పటికి ఒక గమ్మత్తుగా ఉంటుంది కదా సార్, విన్న వెంటనే ఏంట్రా గేదెల రాజా ఈ టైపు ఊహించుకుంటారు కదా సార్, ఆ గమ్మత్తు కోసం పెట్టింది సార్. రఘు గారు సార్, యాక్చువల్లీ ఈ సినిమా చూసుకుంటే ఇంకా ముందు విడుదల అవ్వాల్సింది కదా, లైక్ 17th ఎందుకు డేట్ని డిలే చేసుకున్నారు అంటే అప్పుడు ఆ రోజున అన్ని సినిమాలు ఆడాలి, దాంతోపాటు మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పిన తీరును మనం చూసాం కదా, మరి ఎందుకు డిలే అయిందంటే ఏం చెప్తారు? ఆ రోజు ఏప్రిల్ 17th రోజున దాదాపు 8 సినిమాలు ఉన్నాయండి. అవును సార్. స్ట్రైట్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, రిలీజ్ సినిమాలు, ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య కొత్త రిలీజ్ సినిమాలు ఒకటి చిన్న సినిమాలు పాడట శాపంగా మొదలైంది అది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతైనా పెద్ద సినిమాలు అవి వస్తున్నాయనేటప్పటికి మెయిన్ థియేటర్స్ అన్నీ వాటికి చాలా వరకు వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉంది 17వ తారీఖు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేసేసిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతున్నాయి. ఎందుకంటే మీరు గత 3 నెలలుగా చూస్తే కనుక ఒక వారం అయితే 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక వారం డిసెంబర్లో అనుకుంటున్నాను, ఒక రోజు అఖండ సినిమా డేట్ చేంజ్ అవ్వగానే 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకే రోజు. ఇవి ఇంకంతా అయిపోయి ఇంక చివరికి వచ్చేసింది, ఇంక ఊడుపు లాస్ట్ ఊడుపు అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవి వస్తున్నాయి, ఇవన్నీ అర్థమైంది మాకు. ఓకే 17వ తారీఖున ఒకేసారి ఇన్ని సినిమాలు వస్తున్నాయి అంటే చిన్న లెక్కలు ఉంటాయి కదా, 24th 30th పెద్ద వస్తుంది, దాని ముందు జనరల్గా చిన్న సినిమాలు వాళ్ళు ఎవరు రారు, ఆ ధైర్యంతో అందరూ ముందుకు వచ్చేస్తున్నారు అనే ఒక లెక్క ఒకటి వచ్చింది. ఈలోపు పెద్ద ఎలా పోస్ట్పోన్ అవుతుందని మాకు వార్త వచ్చింది. సో 24 కొంచెం ఖాళీగా కనిపించింది స్లాట్.
సో 24కి పెద్దలు ఇచ్చిన సలహాతో మార్చుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఈ డిసిజన్ కరెక్టే అని అనిపిస్తుందా సార్? ఎందుకంటే ఇన్ని థియేటర్స్ దొరకడము 100% కూడా. లేకపోతే ఎందుకు వేస్తారండి ఒక చిన్న సినిమాకి దాదాపు 270 థియేటర్స్ అంటే ఎందుకు వేస్తారు? వేయరు కదా. True. సో ఎస్పెషల్లీ టైటిల్ కూడా చాలా హెల్ప్ అయిందని శశి గారు అన్నారు, మైత్రి శశి గారు ఎన్నోసార్లు అన్నారు, శాంతయ్య గారు అన్నారు. మాస్ టైటిల్ అది, బీసీ సెంటర్స్లో బాగా దీన్ని ఓన్ చేసుకుంటారు. రాజు అనే పేరు ప్రతి వీధిలో 10 మందికి ఉంటుంది. సో దాంతో ఈ గేదెల అనేటప్పటికి కాస్త కొంచెం సౌండింగ్ బాగుంది, డెఫినెట్గా మాస్ కనెక్ట్ అవుతారని చెప్పి వాళ్ళు యాక్చువల్గా ఇప్పటికే గేదెల రాజు అన్నది రిజిస్టర్ అయిపోయింది రఘు కొంచె ఈ క్యారెక్టర్ అనగానే రిజిస్టర్ అయిపోయింది. ఐ హోప్ ఈ సినిమా తర్వాత మీకు వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్ మీ కెరియర్లో లైక్ యాక్టింగ్ కెరియర్లో అనిపిస్తుంది సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. చైతన్య గారు మ్యామ్ సార్, యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నది ఏంటంటే ట్రైలర్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ కట్ సూపర్ ఉంటున్నాయి, కానీ సినిమాకి వెళ్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మేము చూడట్లేదు. చాలా సినిమాలు ఉన్నాయి అలాగా. సో మీ గేదెల రాజు ఆ బ్రేక్ చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? ఎస్ మ్యామ్, అందుకే నేను చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు పెట్టాను మ్యామ్. ఈ చూసింది ఏదైతే ఉందో కొంచెమే మ్యామ్, ఇంకా చూడాల్సిన అనుమానాలు చాలా చాలా ఉన్నాయి. అంటే ఇంకా ఏంటంటే మ్యామ్, ఒక క్రైమ్ థ్రిల్లర్ మ్యామ్, మర్డర్ మిస్టరీ, ఏం చెప్పేయగలం బయటికి? చాలా దాస్తేనే ఆడియన్కి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఎన్ని దాచుంటాం చెప్పండి మీకు. ఒకటి మేము మా పోస్టర్లు చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్, అంటే మనం ఏది స్ట్రైట్ పోస్టర్ పెట్టలేదు మేము, థీమ్ పోస్టర్సే పెట్టాం అన్నీ. పాప మా అబ్బాయి అజయ్ చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒకటి అడిగితే ఓకే, నేను ఏకంగా 10, 20 అన్ని థీమ్సే కావాలని అడుగుతూ వచ్చా. సో ఇది చూడొచ్చు, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ థీమ్, అంటే అంత కథ ఉంది మ్యామ్. సో ఆ కథనే నమ్ముకునే ఐస్ని బ్రేక్ చేస్తామని మేము అనుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రావ్య గారు ఓకే. చైతన్య గారు, నా పేరు రాజా అండి. హాయ్ సార్. సార్ నా పేరు కూడా రాజా సార్, రాజా కన్నా ఇంటి దగ్గర పిలిచే పేరు. ఎస్ సార్. ఓకే, ఇందాక స్టేజ్ మీద అమ్మా నాన్నని చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది, చాలా గర్వంగా అనిపించింది. మనకి పూరి జగన్నాథ్ గారు నేనింతే సినిమాలో ఒక సీన్ రాస్తారు. ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. అమ్మ నీ కొడుకు పిచ్చి కోసం ఏం చేస్తామని రమాప్రభ గారిని అడిగినప్పుడు, నా కొడుకు ఏమన్నా స్క్రిప్ట్ రాస్తుంటే దూరంగా చూసుకుంటాను, వాడిని ఏం కదిలీను, వాడికి ఇబ్బంది పెట్టే పని నేనేం చెప్పను అని చెప్పి ఒక గొప్ప సీన్ ఉంటుంది అనమాట. స్టేజ్ మీద అమ్మా నాన్న చూస్తుంటే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. చైతన్య పద చూసుకున్నాం ఏదైతే అదవుద్ది అని అమ్మా నాన్న అన్న ఆ మూమెంట్ ఏంటి, ఆ క్షణం ఏంటి, అది చెప్పండి. అబ్బా, దీని ముందు ఒక మాట చెప్తానండి. నిన్న మార్నింగ్ కూడా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ రేపు ప్రెస్ మీటే, కొంచెం ఏమన్నా వెయ్యవే, ఫోన్పే కొట్టు, గూగుల్ పే కొట్టు అని నిన్న కూడా అసలు వాళ్ళ అమ్మగారు వాయిస్ నేను విన్నాను. అలాగే బాబు నువ్వే ఇబ్బంది పడుకో, నేను ఏదో చేసి పంపించేస్తాను. అంత గొప్ప తల్లిదండ్రులు వాళ్ళు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్ మీరు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు నిజంగా. సార్ మా డాడీ ఎప్పుడు కూడా ఏంటి అంటే, ఎప్పుడు నేను ఇంత ట్రై చేస్తూ ఉన్నాను కదా సార్, ఒరే నీ సినిమా నేను బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాను, గమ్మున తీరా అంటే ఇట్స్ లైక్ గమ్మున ఎలా తీస్తాను నేను? డాడీ అనేవారు, ఇంకెప్పుడు తెస్తారా, గమ్మున తీరా. సో ఇంత ప్రయత్నం తర్వాత సార్, నేను ఒకరోజు ఫోన్ చేసి, ఇంకా నా వల్ల కావట్లా, నన్ను నమ్ముకున్న 10 మంది 15 మంది అలా వచ్చేస్తున్నారు, ఏదో చేస్తాడు, మేము కూడా వెనకాల అవుతామని నమ్మేశారు, ఇంకా నా వల్ల కావట్లా, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా, మనం ఎంత పెడితే రోడ్డు మీదకి రాకుండా ఉంటాం. నేను నెగిటివ్గా ఆలోచించాను సార్, తప్పేమో సార్, నెగిటివ్గా ఆలోచించి ఎంత పెడితే రోడ్డు మీదకి రాకుండా ఉంటాం అని అడిగాను. మా డాడీ ఒకటే మాట అన్నారు, నువ్వు అలాంటి పంచాయతీలు ఏం పెట్టుకోకు, నీ కథకి ఎంత కావాలో నేను ఏదో రకంగా తెస్తా. సో అలాగే సపోర్ట్ చేశారు సార్ డాడీ సార్. అమ్మ సార్, మా వైఫ్ దివ్య, అదే సిఏ క్యారెక్టర్ చేశారు కదా తను సార్. సో ఏ రోజు కూడా అంటే ఇంత జర్నీలో కోపం వస్తుంది కదా సార్, ఎంత ఖర్చు పెట్టామో తెలుసా నీకోసం, ఇంకా ఎంత కావాలి, ఈ క్వశ్చన్ ఈ క్షణం వరకు కూడా ఇంకా రాలేదు సార్. నిజంగా నా అదృష్టం సార్, అంతే. ఖచ్చితంగా ఇలాంటి మేకర్ సక్సెస్ అవ్వాలి, ఒక కుటుంబం మొత్తం సక్సెస్ అవుద్ది ఈ సినిమా సక్సెస్ అయితే. రఘు గారు, ఒక ఆర్ట్ ఫీల్డ్లో మనం ఏ పని చేసినా ఆ పని మనకి పని అయిపోయిన తర్వాత ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది, ఇంటికి తీసుకెళ్తాం ఆ ఎమోషన్. గేదెల రాజు క్యారెక్టర్ నుంచి మీరు ఇంటికి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ ఏంటి? వీడేనండి డైరెక్టరే పెద్ద ఎమోషన్ నాకు. ఎందుకంటే డే 1 నుంచి ఇప్పుడు ఈ సేమ్ ఇదే ఎమోషన్లో క్యారీ దింపాడు. బట్ అదే చెప్తాను, ఏ రోజు కమర్షియల్గా థింక్ చేయలేదు.
ఖచ్చితంగా ఈ సినిమా ఎమోషనల్గా కానీ ఏ రకంగా చూసుకున్నా నాకు చాలా క్లోజ్ టు హార్ట్ అండి ఈ సినిమా. అదేదో దీని గురించి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. అంటే చాలా ఎంజాయ్ చేసాం, మొత్తం ప్రతి క్షణం చాలా ఎంజాయ్ చేసాం. ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. ఈ సినిమా విషయంలో మీ ఇద్దరం చాలాసార్లు దెబ్బలాడుకున్నాం, కొట్టుకోలేదు కానీ బాగా అరుచుకున్నాం. అయినా మళ్ళీ మమ్మల్ని మా యూనిట్లో వాళ్ళందరూ చూస్తారు 10 నిమిషాల తర్వాత ఇంత ముందే కదా ఇంత గట్టిగా అరుచుకున్నారు, వీళ్ళెట్టి ఇంత మామూలుగా ఉన్నారని. ఎందుకంటే వాడికి గుర్తుండదు, అరిచినది నాకు గుర్తుండదు. అది మా ఇద్దరి మెంటాలిటీ చాలా దగ్గరగా ఉంది. సో ఇంకా ఈ సినిమా గురించి ఇంకా చేయాలని ఇంకా అవ్వలేదు కదా, ఇంకా రేపు ఎల్లుండి రిలీజ్ అవ్వాలి. తర్వాత ఇంకా ఎలా వస్తుందో రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు. వచ్చిందని మనం మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదే ఎమోషన్లో ఇంకా మేము గడుపుతూనే ఉన్నాం ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఒరే సినిమా ఆడితే ఏదైనా ప్రీక్వెలా సీక్వెలా చేద్దాంరా మళ్ళీ గేదెల రాజు దీని ముందే ఏంటి వీడు. రఘు గారు అంటే పలాసలో మంచి క్యారెక్టర్ చేశారు. సో అంటే నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే పలాస తర్వాత మీ క్యారెక్టర్ చూసి ఇంకా బిజీ అవుతారేమో, పాన్ ఇండియా లెవెల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతారేమో అనుకున్నాను. బట్ సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు, మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. అంటే ఇంకా యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అనుకుంటున్నారా, లేకపోతే పెద్ద డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదా, లేకపోతే మీరే ఛాన్స్ల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తలేదంటే ఏం చెప్తారు? మీరు నిజంగానే పలాస తర్వాత నేను సినిమా పేరు చెప్పను కానీ ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక అద్భుతమైన పాత్రకి నన్ను అనుకున్నారు, నాకు ఉప్పొందింది. దానికోసం అవైలబుల్గా రెడీగా ఉన్నాను. మిమ్మల్ని ఎలా అనుకున్నారండి ఒక దానికోసం, మీరు ఎక్కడికి వెళ్ళకండి, జనవరి ఫిబ్రవరిలో మీకు కబురు వస్తుంది అని కూడా చాలా హోప్ పెట్టుకున్నాను. సినిమా పేరు చెప్పను, ఏమనుకోవద్దు. చాలా పెద్ద డైరెక్టర్ అనుకున్నాను. కరెక్ట్గా లాస్ట్ మినిట్లో మళ్ళా ఎవరైతే నాకు ఫోన్ చేసినా ఆయనే చేసి కో డైరెక్టర్ సారీ సార్ అది కొంచెం వేరే సైడ్కి జంప్ అయింది అన్నారు. డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఆ క్యారెక్టర్ని నేను స్క్రీన్ మీద చూసిన తర్వాత తల కుర్చీ వేసి కొట్టుకున్నా చాలాసార్లు. అరే మిస్ అయింది అని నవ్వుకుంటూనే బాధపడితే కదా. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాప్తం అనేది ఒకటి ఉండాలి అంతే మన దగ్గర. బిజీ అనేది ఇంక మనం అది మన చేతిలో లేదండి. అది ఏంటంటే చెప్పాను కదా, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఏదో ఒక రోజు ఒక లెక్క ఎక్కడో చోట ఆ లెక్క నిజం అవుద్దని ఒక నమ్మకం, హోప్ ఉంటుంది. కాబట్టి ఓకే మనకి చేయాలి. బట్ నేను చేసేది మాత్రం కేర్ఫుల్గానే చేస్తాను. అంటే ఏది పడితే అది ఒక టేక్ ఆఫ్ చెప్పాను కదా, టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పాత్రకి. అది చూసుకొనే వెళ్తున్నాను. మధ్యలో కొన్ని నేను రాంగ్ స్టెప్స్ వేసాను, నెక్స్ట్ నేను సర్దిద్దుకుంటాను అవన్నీ కూడా. రఘు గారు సార్ ఇక్కడ సార్ మీరు దాని కంటిన్యూషనే ఆ సినిమా కాకుండా మీకు ఇంకో సినిమా కూడా వచ్చింది, మంచి ఛాలెంజింగ్ రోల్. ఆల్మోస్ట్ మేము ఫోటోషూట్ చేశారు. ఇప్పుడు ఒక అంటే కన్నడ స్టార్ హీరో చేస్తున్నారు ఆ సినిమా. సో అది మిస్ అయినప్పుడు ఏమన్నా ఫీల్ అయ్యారా? చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సినిమా పేరు కూడా చెప్పేద్దాం, గుమ్మడి నరసయ్య. ఆ సినిమాకి నన్ను ఫోటోషూట్ చేశారు డైరెక్టర్. చేశారు ఆల్మోస్ట్. ఇంకా అది వెళ్ళాలి నెక్స్ట్ ఇమీడియట్గా వెళ్ళాల్సింది. తర్వాత మరి ఎందుకో ఏమైంది తను చెప్పడం ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇంకా పెద్ద స్టార్ కావాలి, నాకు మమ్ముట్టి గారు కావాలి ఆ క్యారెక్టర్కి, మోహన్ లాల్ గారు కావాలి, ఇలాంటి ఒక ఇది వచ్చిందని చెప్పి అప్పుడు అందరికి మీడియాలో అందరికీ తెలిసేది. ఎందుకంటే ఆ ఫొటోస్ అందరి దగ్గర చాలామంది చూసారు ఆ ఫొటోస్ నావి. అంతా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సింది. తర్వాత అటు తిరిగి ఇప్పుడు అటు వెళ్ళింది. అది కర్ణాటకకి వెళ్ళింది. ఇప్పుడు అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు ఆ రోల్. అది యాక్చువల్గా నేను చేయాల్సిన క్యారెక్టర్ అది. డైరెక్టర్ చైతన్య గారు బేసిక్గా కొన్ని క్లైమాక్స్లో సినిమా ఇంపాక్ట్ చేంజ్ చేస్తాయి బయటకు వచ్చేటప్పుడు. లైక్ ఈ సినిమా గురించి క్లైమాక్స్ గురించి ఏదో చెప్తున్నారు, లైక్ ఇన్సైడ్ ఇన్ఫో బాగా వచ్చిందని. ఏంటి ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది క్లైమాక్స్ అనేది ఈ సినిమాకి? సార్ అంటే చెప్పాలనే ఉంది, భయం వేస్తుంది. కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లాట్ ట్విస్ట్ అవ్వబోతుంది సార్ ఖచ్చితంగా. అది ఖచ్చితంగా. ఎందుకంటే ట్విస్ట్, ఒక థ్రిల్లర్ మూవీకి ట్విస్ట్ అనేది ప్రాణం సార్. మీరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని మంచి సీన్లు అన్నారండి, ఎంత గ్రాండియర్గా చేయండి, ఆ ప్రాపర్ ట్విస్ట్ అనేది అద్భుతంగా లేకపోతే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. కానీ మా లాస్ట్ 20 minutes సినిమా ఏదైతే ఉందో అసలు మీకు ఒక రేంజ్లో మా కథని, ఆ కథలో చేసిన పాత్రలన్నింటినీ ఒక స్థాయిలో తీసుకెళ్ళిపోతుంది సార్. అంత గొప్పగా ఉండబోతుంది. అదే మా బలమైన నమ్మకం సార్. అంటే ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మేము సరదాగా చూపించుకుంటాం కదా సార్ ఫీడ్బ్యాక్ కోసం. ఒక 200+ చూసుంటారు సార్. ఇప్పటికి వచ్చి ఒక్కళ్ళు కూడా ట్విస్ట్ గెస్ట్ చేయలేదు సార్. ఒక్కళ్ళు 0.1% కూడా గెస్ట్ చేయలేదు సార్. సార్ టీనా గారు డైరెక్టర్ గారు హాయ్ అండి. సార్ ఇక్కడ డైరెక్టర్ గారు సార్, మీరు కాకినాడ మీద అభిమానంతో కాకినాడ తాలూకా
అని ట్యాగ్ లైన్ పెట్టానని చెప్పి అంటున్నారు. కానీ గేదెల రాజు క్యారెక్టర్ చేసిన టైటిల్ రోల్ చేసినటువంటి రఘు గారు తన క్యారెక్టర్ చూసి, తన పాత్ర చూసి తానే అసహించుకునేలాగా ఉందని చెప్పి ఆయన ఇప్పుడే చెప్పారు. అంటే మరి కాకినాడ ప్రేక్షకులు ఈ సినిమా చూసి గర్వపడేలా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఎస్ సార్. సార్ ఇక్కడ ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడే పాజిటివ్ యొక్క విలువ తెలుస్తుంది సార్. సో రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, అంత గొప్ప గొప్ప గ్రంథాల్లో నెగిటివిటీని ఎందుకు పెట్టారా అంటే నువ్వు ఆ నెగిటివిటీని చూసి అలా ఉండకూడదు, పాజిటివ్గానే ఉండాలి అనేది నేర్చుకుంటాం అన్నదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం సార్. ఇప్పుడు మనం గేదెల రాజుని ఇంత హైలైట్ చేయడమో, ఇంత ఇది చేయడం వల్లే ఆ చుట్టూ ఉన్న పాత్రల యొక్క బలం పెరుగుతుంది సార్, ఇది పెరుగుతుంది సార్. దట్స్ వై నేను గేదెల రాజు అనే వాళ్ళని సెంట్రిక్గా తీసుకున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఒక విలన్, ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నప్పుడు వాడి గురించి ఫైట్ చేసిన వాళ్ళు ఇంకెంత పెద్ద హీరోలు సార్. దే ఆర్ ఆల్సో ఫ్రమ్ కాకినాడ కదా సార్. సో కథ ప్రకారం సో దట్స్ వై మనం అలా వెళ్ళడం జరిగింది సార్. టీనా గారు, రఘు గారు, హాయ్ అండి. రఘు గారు, అంటే ఎవరైనా ఏదైనా క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ని ప్రేమించి కదా చేస్తారు జనరల్గా, కానీ మీరు అసహించుకుంటూ ఈ సినిమా ఈ పాత్రని మీరు ఎలా పోషించగలిగారు, ఎలాగ దాన్ని వ్యక్తిగటించగలిగారు? వాడిని ద్వేషిస్తున్నా సార్. డైరెక్టర్ వచ్చి సీన్ చెప్పినప్పుడు ఇంత దారుణం ఏంటి చైతు మరి అన్యాయం ఇది అనేవాడిని ప్రతిసారి. అంత దారుణంగా రాశాడు ఆ పాత్రని. అంటే అదేమి దారుణం అంటే వాడేమి భీకరంగా ఉండడు, మర్డర్లు చేయడు, రక్తాన్ని ఎలా మొహం వేసుకుని హాహా నవ్వడు, ఏం ఉండవు. వాడు యాటిట్యూడ్ అండి, వాడు యాటిట్యూడ్ అనేది, వాడు మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తాడు సినిమాలో అనేది అది చాలా ఘోరంగా రాశాడు క్యారెక్టర్. సో అదే అందుకే అంటున్నా కదా, అది నాకే ఆయన చంపేరంత కోపం వచ్చింది సినిమా చూసి నిజంగా. బట్ ఓకే ఫైన్, అది అందరూ అంటుంటే కూడా నాకు మన మైత్రి శశి గారు అంటున్నారు, ఏమండి ఆ యువర్స్ లవింగ్ ప్రోగ్రాంలో చూసేవాడు మిమ్మల్ని ఇంత సాఫ్ట్గా ఉండేవారు, ఇలా ఉన్నారంటండి సినిమాలో అన్నారు. చాలా మంచి కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారండి దాన్ని అయితే నేను. టీనా గారు హాయ్ అండి. అమ్మ ఫైనల్గా వచ్చింది ఇక్కడికి. హలో అండి. సో యాక్చువల్లీ అంటే ఇప్పుడే స్టేజ్ మీద మీ బాయ్ ఫ్రెండ్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేశారు. మరి సార్ ఏమో మాకిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారు. సో ఫైనల్ మీది మీ రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి? సార్కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, హీరోయిన్స్ ఉన్నారు కదా. ఓకే, మాది సపరేట్ లవ్ స్టోరీ, అంటే ఊర్లో జరిగే లవ్ స్టోరీ. రఘు గారిదా? రఘు గారు నా బాయ్ ఫ్రెండ్ కాదండి, విజయ్ మాత్రమే నా బాయ్ ఫ్రెండ్ సినిమాలో. మా ఇద్దరిది కూల్గా ఉండే లవ్ స్టోరీ. మొత్తం చెట్లల్లో ఒక చిన్న ఊరు, ఆ ఊర్లో ఒక 20 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. ఆ ఫ్యామిలీలో ఒక లవ్ స్టోరీ. నేను క్రిస్టియన్, తను తెలుగు అబ్బాయి. సో నా కోసం తను పడే పాటలు, ఒక చిన్న చిలిపి లవ్, అంటే చిలిపి చేష్టలు ఉంటాయి కదా అలాంటివి, ఒక కూల్గా ఫ్రెష్గా. అప్పుడు 90sలో ఒక సినిమా, అంటే 90 సినిమాస్ ఉండేవి కదా లవ్ స్టోరీలు, అలా కూల్గా వెళ్ళిపోయే లవ్ స్టోరీ మాది. సార్ సార్ హాయ్ సార్. సో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనం ఎంత కష్టపడతాం. బట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద కూడా మీరు మళ్ళీ ఆ గెటప్తోనే వచ్చారు, దానికైతే హ్యాట్సప్ నిజంగా. థ్యాంక్ యూ సార్. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్, అండ్ ఈ మూవీ రిలీజ్ తర్వాత మీ లైఫ్ చేంజ్ అవుద్ది అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఈ క్యారెక్టర్కి నేను చేయగలనని నమ్మి నాకు చైతన్య నన్ను ఎంచుకోవడమే నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. మేము ఒరిజినల్గా చెప్పాలంటే చాలా చిన్నగానే స్టార్ట్ చేసాం నేను చైతన్య ఈ మూవీ. కానీ రఘు సార్ రావడంతో పెద్దది అయిపోయింది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఒరిజినల్గా నేను థియేటర్ ఆర్టిస్ట్ అవటం వల్ల, ఆ పరిచయం ఉండటం వల్ల తను రాసుకున్న సమయంలోనే దీని మీద ఒక డిఫరెంట్గా రాశాడు. దానికి తగ్గట్టుగా చేయగలుగుతానా అని చెప్పేసి నేను చాలా అనుకునేవాడిని. కానీ తనలో చాలా స్టఫ్ ఉందండి. ఎక్కడ చెయ్యి లేపాలి, చెయ్యి ఎక్కడ లోపల పెట్టాలి, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని తను చేసి చూపించి చేసాడు. అలాగే మంచి డైరెక్టర్. అలాగే చేసినప్పుడు నన్ను నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారు అనే సందర్భాలు కూడా చాలాసార్లు తనతో అనిపించుకున్నాను. అందుచేత నేను చేసిన క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది రేపు మీరు 24ను చూసి మీ జడ్జిమెంట్ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీనా గారు, సో అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు, ఏంటి హ్యాట్రిక్ రెడీ అయ్యారా దీంతో? తెలీదు నాకు కూడా, లేదు అంత మంచి వార్త చెప్తున్నారు, హ్యాపీగా ఉంది. కానీ నేను
మంచి సినిమాలలో ఎంత పాత్ర ఉందని చూసుకోకుండా ఓకే మంచి సినిమా ఒక చిన్న పాత్ర అయినా పర్లేదు, చిన్న ఇట్లా గెస్ట్ రోల్ అయినా పర్లేదు అంటే ఆ మూవీకి అంత ఇంపాక్ట్ ఉంది అంటే ఐఎమ్ రెడీ అన్నట్టే తీసుకున్నాను. కమిటీకి రోల్ కానీ, ప్రీ వెడ్డింగ్ షో కానీ, గేదెల రాజు కానీ నాకు నచ్చింది. సో నచ్చింది చేస్తున్నాను, హిట్ అవుతున్నాయి. ఇది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా. అంటే వచ్చినట్టు చేస్తున్నారా లేకపోతే వచ్చినవి చేసినవి కూడా ఉన్నాయా? కమిటీ కూరల తర్వాత ఎన్ని సినిమాలు రిజెక్ట్ చేశారు? కమిటీ కూరల తర్వాత ఫస్ట్ సైన్ చేసింది గేదెల రాజు. దాని తర్వాత మళ్ళీ మధ్యలో కొన్ని సినిమాస్ వచ్చినాయి, నచ్చలేదు అంత కదా. తర్వాత ప్రీ వెడ్డింగ్ షో వచ్చింది, అది ఒకటే సిట్టింగ్ అయిపోయింది. ఆ రోజుతోనే మొత్తం సైన్ కూడా అయిపోయింది, అంత బాగా నచ్చింది అది కూడా. సో ఇది కూడా ఒకటే సిట్టింగ్, జస్ట్ ఒక మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా సంథింగ్ సో అండ్ సో అని పెద్ద పారాగ్రాఫ్ పెట్టి లాస్ట్లో మీరే నా సత్య అని పెట్టారు. ఓకే అంటే వీళ్ళు ఇంత నమ్ముతున్నారు, ఓకే ఐ కెన్ పుల్ ఆఫ్ అని. తర్వాత స్టోరీ విన్నాను, బాగా నచ్చింది. ఓకే సార్ ఐఎమ్ యువర్ సత్య అన్నాను, ఇక్కడ దాకా వచ్చింది. చెక్ కూడా ఇన్స్టాగ్రామ్లో. డైరెక్టర్ గారు ఇక్కడండి. మేడం హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ మేడం. అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన కాంటెంట్ అంతా చాలా బాగుంది, లైక్ వెరీ ప్రామిసింగ్. అండ్ మీరు చెప్పినట్టు ప్రతి పోస్టర్ కూడా అంటే లైక్ కాన్సెప్ట్ బేస్డ్గానే ఉంది. బట్ చాలామంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే పేపర్ మీద రాసేది ఆన్ సెట్స్ వచ్చేటప్పటికి అది మారిపోతూ ఉంటుంది. అది సిచ్యువేషన్ వైజ్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఆర్టిస్టుల డిమాండ్ వల్ల కావచ్చు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు పేపర్ మీద రాసుకుని గేదెల రాజు కాన్సెప్ట్ ఎంతవరకు యాజ్ ఇట్ ఈజ్ 100% మీరు ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారనుకుంటున్నారు? 100% కన్నా ఎక్కువే వచ్చింది మ్యామ్. ఎందుకంటే మీరు చెప్పింది నిజం మ్యామ్. లక్కీగా ఏంటి అంటే నేనే ప్రొడ్యూసరు, సో నా టీమే అంతా. సో ఒక 10 ఏళ్ళుగా నా పిచ్చి వాళ్ళకి తెలుసు. సో దే ఆర్ వెరీ క్లియర్. మేము ఇంకోటి ఏంటంటే మ్యామ్ ఎక్కువ వర్క్షాప్ చేసాం మ్యామ్. ఎక్కువ వర్క్షాప్ అంటే మేము ఒక సీన్ తీసాం మ్యామ్. ఎక్కడంటే కుంభాభిషేకం, కాకినాడలో కుంభాభిషేకం దగ్గర సండే ఎలా ఉంటుందంటే అండి, ఒక 4,000 మంది 5,000 మంది మార్కెట్కి వస్తూ ఉంటారు. అసలు ఎవడెవరిని పట్టించుకోడు, ఆడికి కావాల్సిన చేపలు కావాలి పట్టుకెళ్ళాలి, అదే కాన్సెప్ట్లో ఉంటారు. మేము అలాంటి చోట ఒక మాంటేజ్ కాదు మ్యామ్, ఒక సీన్ తీసాం. ఒక్కడు కూడా కెమెరా చూడ్డు. అంత ప్రీ ప్లాన్డ్గా టీం అంతా, అంటే ఎవడెక్కడ ఉండాలి, ఎవరు ఏ టైంలో రావాలి, కెమెరా ఎక్కడ ఉండాలి, టకా చేసుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే లోపు షూట్ చేసేయాలి. సో దానికి మేము చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ మ్యామ్. ఆ వర్క్ చేయడం వల్ల అంటే మీరు నమ్మరు, కొన్ని సీన్స్ అయితే మన సినిమాలో ఒక సింగిల్ షాట్ ఫైట్ ఉంటుంది మ్యామ్. 2.5 minutes ఒక 60+ మెంబర్స్ కుర్రోళ్ళ మధ్య ఒక రిచ్ అనే క్యారెక్టర్, ఈరోజు రాలేకపోయారు ఆయన. రిచ్ అనే క్యారెక్టరు వాళ్ళ ఫాదర్ కోసం చేసే ఫైట్ ఏదైతే ఉంటుందో 2.5 నిమిషాలు అలా ఒక్క కట్ లేకుండా ఉంటుంది మ్యామ్. అది మేము ఆల్మోస్ట్ ఒక 15-20 రోజులు అదే 60 మందితో చిన్న కెమెరాతో ప్రాక్టీస్ చేసి ఇంకా నలిగిపోయిన తర్వాత అప్పుడు రిచ్ని పిలిచాం. అతను 3 రోజులు ప్రాక్టీస్ చేశాడు. అది అయిపోయిన తర్వాత అప్పుడు హ్యాండీక్యామ్ని పిలిచి అప్పుడు షూట్ చేసాం. సో అంత కష్టపడ్డాం కాబట్టి మేము ఏమనుకున్నామో అది ఖచ్చితంగా వచ్చింది మ్యామ్. ఓకే రఘు గారు సార్, అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక హంగర్ అంటూ ఉంటుంది, అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ పడాలి ఆర్ ఎల్స్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అన్నారు స్టార్టింగ్లో నన్ను యాంకరింగ్ చేసేవని నన్ను యాంకర్ క్యారెక్టర్స్ ఇచ్చేవారు అని చెప్పి. అండ్ పలాజాలో మీ క్యారెక్టర్ ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటున్నారు, అండ్ ఆఫ్టర్ దట్ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. అండ్ లైక్ ఏదైనా ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఉందా, అంటే లైక్ స్టిల్ ఇప్పటికీ నేను అనుకుంటున్న క్యారెక్టరేషన్స్ రావట్లేదని, అపార్ట్ ఫ్రమ్ గేదెల రాజు? ఉంది మేడం, చాలాసార్లు అనిపిస్తుంటుంది. అదే నేను ఇంతకుముందు కోల్పోయిన 2 సినిమాల విషయంలో కూడా నేను చాలా అదే బాధపడా. ఎందుకంటే చాలా హోంవర్క్ చేశాను, వాటి కోసం చాలా హోంవర్క్ చేశాను, స్టడీ చేశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ నడక, వాళ్ళ అలవాట్లు చాలా డీప్గా అబ్జర్వ్ చేశాను. నేను కలిశాను, పర్సనల్ కలిసి కూడా వారిని కలిసి వచ్చాను అనమాట. సో అలాంటివి పోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. రెగ్యులర్గా కొన్ని అనుకుంటారు, తర్వాత మళ్ళీ మారుతుంటారు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ బట్ ఇలాగ చివరి వరకు వచ్చి జంప్ అయినవి కొన్ని ఉన్నప్పుడు కొంచెం ఎక్కడ కించిత్ బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మీరు మిస్ అయిన క్యారెక్టర్స్ వేరే ఆర్టిస్టులు ఎవరైనా చేస్తే, లైక్ అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, మన వాళ్ళ దగ్గర లేనిది ఏంటి అన్న క్వశ్చన్ ఎప్పుడైనా రేజ్ అయిందా సార్? ఎప్పుడైనా డిస్కషన్ ఎవరితోనైనా పెట్టుకోవడం కానీ, దానికోసం ఆన్సర్ వెతకడం లాంటివి కానీ ఎప్పుడైనా చేశారు? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక సినిమాలో రాయలసీమ మాండలికంలో మాట్లాడానండి. ఇంకొక వెబ్ సిరీస్లో తెలంగాణ మాండలికం. ఇప్పుడు మన స్వాతంత్ర్యం రాకముందు
ఒక ఇది అది ఆ కథ. అయితే నేను పుట్టి పెరిగింది గోదావరి జిల్లాలో. అంటే వేరే మాండలికం మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే మనకి చిన్నప్పటి నుంచి మనకి బ్లడ్లో ఎవరి మాండలికం వాళ్ళు ఎవరి యాస వాళ్ళకి నరనరాలు ఉంటుంది. అది సడన్గా దాన్ని తీసేసి మనం మాట్లాడదాం ట్రై చేసినా సరే అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మన చాలా సినిమాలు చూస్తున్నాం మనం. అది అప్పుడు ఒక భయం ఉంటుంది. దానికే మనం ఇంత భయపడుతున్నాం కదా, బయట వాళ్ళు వచ్చేసి ఏముందో నేను ఏం చేసినా ఎవడొకడు వచ్చి డబ్బింగ్ చెప్తాడులే అంటే క్యారెక్టర్ని ప్రేమించాలి. ఫస్ట్ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలి మనం. నేనేదో చేసేస్తాను నాకు ఎవడో వచ్చి, ఎందుకంటే నేను కూడా డబ్బింగ్ చెప్పాను 400 సినిమాలు డబ్బింగ్ చెప్పినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం చాలాసార్లు. డబ్బింగ్ థియేటర్లో వాడికి టైమింగ్ ఉండదు. కోఆర్డినేటర్ ఎవరో ప్రాంప్టింగ్ ఇస్తుంటే వీడికి వచ్చిన చోట అందిన చోట తెలుగులో చెప్తాడు, అందని చోట హిందీలో చెప్తాడు, లేదా వేరే భాషలో చెప్తాడు. డబ్బింగ్ చెప్పే డబ్బింగ్ ఆర్టిస్టు అది సింక్ చేయడానికి అది మేనేజ్ చేయడానికి నానా చావులు చేస్తాడు. అవన్నీ నేను చూసా. అప్పుడు కూడా అనుకునేవాడిని ఎందుకు ఇంత కష్టపడతారు. ఇప్పుడు ఒక పాత్రని సృష్టించే క్రియేటర్ ఎవరు, ఒక దర్శకుడు. దానికి ఇమేజ్తో పనేం లేదు. నేను నమ్మేది ఏంటంటే ఇమేజ్తో పనేం లేదు. ఈ మధ్య చాలా సినిమాలు చూసాం మనం, ఇమేజ్ లేకుండా కొత్తగా ఫ్రెష్గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ సినిమాలు కోట్లు సంపాదించారు ఈ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సినిమాలు చూసుకుంటే కనుక అది ఎందుకు బిలీవ్ చేయరు. ఇప్పుడు నేనేమంటానంటే 100 కోట్లు పెట్టేసాం సినిమాకి అని చెప్తారు గొప్పగా. ఆ 100 కోట్లకి 5 కోట్లు బడ్జెట్ పెట్టి 20 సినిమాలు తీయచ్చు. దానివల్ల ఎంతోమంది టెక్నీషియన్స్ వస్తారు, ఎంతోమంది ఆర్టిస్టులు వస్తారు, ఎంతోమంది దర్శకులు వస్తారు. 20 సినిమాల్లో 5 సినిమాలు సూపర్ హిట్ అయినా 200 కోట్లు వస్తాయి మొత్తం. చిన్న లాజిక్ అది. ఆ లాజిక్ చాలా మిస్ అవుతారు చాలామంది. అది ఓకే, వాళ్ళ చెప్పాం కదా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరి లెక్కలు వాళ్ళవి అంతే. దట్స్ ఇట్. రగ్గర్ అంటే మీరు ఎంత ప్రమోట్ చేస్తున్నప్పటికి కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒక వీక్ ముందు జరిపి ఇంత ప్రమోట్ చేస్తున్నప్పటికి కూడా సినిమా జనాల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన తిమ్మరాజపల్లి కూడా సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపించలేదు థియేటర్లకు రావడానికి. కానీ సో ఈ గేదెల రాజు అనేది ఎంతవరకు జనాల్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు? అంటే ప్రతి సినిమాకి ఒక సెక్టార్ ఆడియన్స్ ఉంటారండి మనకి. అంటే కథను బట్టి ఒక ఆడియన్స్. ఇప్పుడు మేబీ కొన్ని సినిమాలకి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్తో వాళ్ళు రిలేట్ అయి ఉండకపోవడం వల్ల కూడా అది కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని యూత్ ఫిల్మ్స్ వస్తాయి. యూత్ ఫిల్మ్స్ కనుక మీరు చూస్తే ఓన్లీ స్టూడెంట్సే ఎక్కువ దాన్ని మోస్తూ ఉంటారు. లైక్ మొన్న లిటిల్ హార్ట్స్ సినిమా ఎక్కువ యంగ్స్టర్సే ఆ సినిమాని మోసుకెళ్ళిపోయారు. యంగ్స్టర్స్లో ఉండే ఒక ఇదేంటంటే చూసినాడు 4 సార్లు చూస్తాడు సినిమా సరదాగా వాడు ఎంజాయ్ చేయడానికి. దాన్ని మళ్ళీ వాడు బయటకు వచ్చి వైరల్ చేస్తాడు, వీడు ఆ క్యారెక్టర్లో ఫీల్ అవుతాడు, ఇదంతా ఉంటుంది. కొన్ని సినిమాలు ఇప్పుడు ఇంతకుముందు రవితేజ గారిది ఆటోగ్రాఫ్ సినిమా వచ్చింది, ఆటోగ్రాఫ్ మై స్వీట్ మెమరీస్. అది కనెక్ట్ అయిన వాళ్ళకి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది ఆ సినిమా. కానీ ఆ సినిమా ఆడలా నాకు తెలిసి. మంచి సినిమా ఎందుకు ఆడలేదు అని మనం ఫీల్ అవుతుంటాం. నేను ఇంతే అని ఒక సినిమా ఉంది పూరి జగన్నాథ్ గారిది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. కానీ బయట వాళ్ళు మీ సినిమా వాళ్ళు బాధలు మాకెందుకులే, మీరు ఎలా పోతే మాకెందుకు, మీరు సినిమా బాగా తీయండి చూస్తాం, ఇంతే అది ఉంటుంది. అలా కొన్ని సినిమాల విషయంలో అలా జరుగుతుంటుందండి. ఈ సినిమాకి మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే ఇది ప్రతి టౌన్లో ఒక టౌన్లో మనం విన్న క్యారెక్టర్లు కనపడతాయి. చాలా ఇప్పుడు పల్లెటూర్లలో పెద్దగా రౌడీ షీట్ అనేది తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ టెన్నిస్ వాళ్ళు 4 ఉంటారు ఊళ్ళో, 2 పార్టీలు ఉంటాయి కాబట్టి. టౌన్స్లో మాత్రం కొంతమంది లీడ్ చేస్తుంటారు. వాళ్ళ చుట్టూ కొన్ని కథలు ఉంటాయి. ఆ కథలో ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని ఒక చిన్న నమ్మకం. అది 24న ఏమన్నా లాస్ట్ 20 నిమిషాల్లో మనోడు చెప్పిన ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ ఏమన్నా చక్రం తిప్పుద్దేమోనని చెప్పి ఒక ఆశ. అలాగే ఇప్పుడు చిన్న సినిమాలకి రీ రిలీజ్లు అనేవి ఒక ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఈ వారం కూడా ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ సినిమా రిలీజ్ ఉంది. సో దాని బుకింగ్సే బాగున్నాయి కంపారిటివ్లీ. సో అది ఎంతవరకు దాన్ని ఏమన్నా అంటే దాన్ని ఏం చేయొచ్చు అలాగా? అది వాటి గురించి మనం అంటే ఇంక తప్పదు. ఇప్పుడు ఎవరి వ్యాపారం వాళ్ళదండి ఇక్కడ, అంతే. కొన్ని సినిమాలు చూసుకోండి మీరు, ఆ రోజుల్లో ఆడిన సినిమాలు కూడా రీ రిలీజ్లో బ్రహ్మాండంగా ఆడాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు బాగుంటేనే కదా సినిమా ఇండస్ట్రీ బాగుపడేది. బట్ ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వెళ్తే ఆనందపడతాం మనం, అంతే. ప్రొడ్యూసర్ కాకుండా మధ్యవర్తులకి వెళ్తేనే ఎక్కడ బాధ అనిపిస్తుంది. దానివల్ల చిన్న సినిమాలు కూడా చాలా సఫర్ అవుతారు, డెఫినెట్గా సఫర్ అవుతారండి. ఎందుకంటే థియేటర్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ పాపం. దొరకట్లా చాలా వరకు. లాస్ట్ మినిట్ వరకు ఇస్తానన్న వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. మనం ఏదో హోప్ పెట్టుకుని ఉంటాం మన సినిమాకు మంచి థియేటర్లో రిలీజ్. ఇది మంచి థియేటర్ మనం ఎందుకు అనుకుంటాం అంటే కొన్ని థియేటర్స్కి ఆడియన్స్ వస్తారు, కొన్ని థియేటర్స్కి రారు. ఎందుకంటే ఆ యాంబియన్స్ ఆఫ్కోర్స్ అట్మాస్ఫియర్స్ అన్నీ కూడా. సో మా అదృష్టవశాత్తు ఈ వారం మేము 1 వారం పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇదితో
ఈ వారం అద్భుతమైన థియేటర్లు దొరికాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా సంజయ్ 70mm వారు ఇచ్చారండి సినిమాకి. అలాగే అన్ని మంచి మంచి థియేటర్స్ దొరికాయి దీనికి. టీనా గారు, సో ఈ మూవీలో సత్య అనే క్యారెక్టర్ చేశారు. మనం ఏం క్యారెక్టర్ చేసినా అందులో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో సత్య అనే క్యారెక్టర్లో నుంచి ఏం నేర్చుకున్నారు? అండ్ కాకినాడ తాలూకా కాబట్టి కాకినాడ స్లాంగ్ మాట్లాడడానికి ఏం హోంవర్క్ చేశారు? నేను దీనికి ముందు కమిటీ కూరలు చేసా కాబట్టి నాకు అంతగా ఏమనిపించలేదు. లైక్ నార్మల్ న్యూట్రలే ఉంటుంది టోన్, బట్ కొంచెం ఆంధ్ర తగులుతుంది. సో స్లాంగ్లో పెద్దగా అంత ఏముండదు. నేను ఏదో పల్లెటూరు అమ్మాయిని కదా, మల్లవరం అండ్ చదువుకున్న అమ్మాయిని కాబట్టి సో అంత వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ సత్య క్యారెక్టర్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అమ్మాయి, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా తనే ఫేస్ చేసుకునే ఇది ఉంటుంది. నేను నేర్చుకుంది ఏంటంటే అంటే ప్రతి అమ్మాయి అంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. బట్ షేర్ చేసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి, బట్ మనం ఎర్న్ చేసుకోవడానికన్నా లేకపోతే మనకంటే ఏదైనా కావాలంటే మన ఓన్గా మనమే చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సత్య ఈజ్ అ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు ఇక్కడ సార్. హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి. ఇటీవల వచ్చిన చిన్న చిన్న మూవీస్లో ఫర్ ఎగ్జాంపుల్ కోటు మంగాపతి క్యారెక్టర్ కానీ, అలాగే రాజు బెడ్స్ రాంబాయ్లోని వెంకన్న క్యారెక్టర్ కానీ, అవి ఎంత గంభీరంగా డిజైన్ చేశారో వాళ్ళ పలికే సంభాషణలు కూడా అంతే అద్భుతంగా వచ్చినాయి. అందుకే అవి మంచి హిట్స్ అయినాయి. గేదెల రాజు పాత్ర కూడా అంతే మంచి మంచి డైలాగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీలో? సార్ ఆ రెండు క్యారెక్టర్లతో కంపేర్ చేశారు కదా సార్, ఆ రెండు క్యారెక్టర్లు న్యాచురల్ క్యారెక్టర్లు సార్. మనం చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి ఆ క్యారెక్టర్ బిల్డప్ అవుతూ ఉంటుంది, అవి ఎన్నో చూసేస్తూ ఉంటాం. అలాంటి వాడే గేదెలు రాదు సార్. సార్ ఒకటే సార్, ఎప్పుడైనా సరే రౌడీ షీటర్ అనేవాడు ఎప్పుడు గంభీరంగా ఉండడు కదా సార్. జనరల్గా అతను మనకు తెలిసినోడు అనుకోండి చాలా క్యాజువల్గా ఉంటాడు, మరి ఈడికా జనాలు భయపడిపోయేదే అనుకుంటాం. చాలా క్యాజువల్గా ఉండేవాడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తాడు. సో అలాంటి మనం 100 చూస్తాం సార్ క్యారెక్టర్లు. సో అలాంటి ఒక క్యారెక్టరే కాబట్టి, మనం రియలిస్టిక్గా చూసే క్యారెక్టరే కాబట్టి ఆ రెండు క్యారెక్టర్లకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో అంతకి 10 రెట్లు కనెక్ట్ అవుతారు సార్. నెక్స్ట్ యాక్చువల్గా ఒక టౌన్లో ఒక రౌడీ షీటరు అతని చుట్టూ తిరిగే ఊహాగానాలు కథలుగా చెప్పుకుంటారు. అదైతే ఏదైతే రిలేటివిటీ ఉంటుందో సబ్జెక్ట్ అదైతే వచ్చింది ఆ ట్రైలర్ చూడగానే. అయితే ఈ కాకినాడ తాలూకా అని చెప్పి ఆ కాకినాడ టౌన్లో జరిగే కథ అని చెప్పారు కాబట్టి అక్కడ ఏమన్నా లోకల్గా జరిగిన మీరు విన్న చిన్నప్పటి నుంచి విన్న ఏమన్నా ఇంక్లూడ్ చేశారా? 100% చేశాను సార్. ఇప్పుడు ఆయిల్ మాఫియా అనేది ఉంటుంది సార్, ఆయిల్ మాఫియా అనేది మన సినిమాలో ఉంటుంది. సో కాకినాడ అనేది సీ ఉంటుంది కదా సార్, సముద్రం దగ్గర ఉండే సిటీ కదా సార్. సో అక్కడ ఆయిల్ మాఫియా జరిగింది, నేను చూసా. ఒక 20 years బ్యాకో 30 years బ్యాకో ఆయిల్ మాఫియా లాంటివి జరిగినాయి. సో అలాంటి పెద్ద పెద్ద విషయాలు మనం తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే మిగిలిన అన్నీ కూడా ఫిక్షనల్ అయినా ఇది నిజమేనేమో అనుకుంటారు. అదొక్కటి పెద్దది నిజం కాబట్టి మిగిలిన అన్నీ నిజం అనుకుంటారు. నేను ఆ పెద్దదాన్ని ఒక లేయర్ మాత్రమే వాడి మిగిలిన నాకు తగ్గట్టు రాసుకున్నాను సార్. చైతన్య గారు ఒక్క నిమిషం. యాక్చువల్గా చూస్తే ఒక్కటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. క్లైమాక్స్ ఒక్కటే నిజం, ముందు జరిగేదంతా అనుమానం అనే టైప్లో జరుగుతుంది సినిమా అంతా. అంతే కదా సార్, అంతే కదా సార్. సార్ ఒకటి సార్, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి, మీరు డైరెక్ట్గా మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఈ ఈవెంట్ ఎంత బాగా జరిగిందని మీరు నమ్ముతున్నారు సార్. బయట వాళ్ళు 100 చెప్తారు సార్, ఏం జరగలేదు, వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటున్నారు, ఎవరో రాలేదు అలా చెప్పుకుంటున్నారు, సో పెద్ద క్వశ్చన్లు ఏం అడగలేదు. సో అవన్నీ వాళ్ళ అజంప్షన్స్ కదా సార్. మీరు చెప్పితే నిజం, ఆ ఒక్క నిజమే సినిమా సార్, మిగిలిన అన్ని అజంప్షన్స్ సార్. సార్ ఏం లేదు, అంటే లైక్ మెయిన్ క్యారెక్టర్స్ వైజ్గా యాక్సెంట్ అనేది ప్రతిసారి ఒక పాయింట్ అనేది తీసుకుంటారు. అండ్ ప్రజెంట్ ఆడియన్స్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతిదీ మైన్యూట్ డీటెయిల్ లైక్ ఏ క్యారెక్టర్ దగ్గర నుంచి అయినా ఆ యాక్సెంట్ అనేది ప్యూర్గా కాకినాడ స్లాంగ్ రావాలి. దాని మీద మీరు ఏమైనా హార్డ్ వర్క్ చేశారా, లైక్ ఎవరికైనా చెప్పడం కానీ ఇవన్నీ కానీ? సార్ నా అదృష్టం ఏంటంటే సార్ అందరూ న్యాచురలే సార్, న్యాచురల్గా దొరికేసారు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, రవి గారు ఉన్నారు, ఆయన కాకినాడే, రఘు సార్దే గాదరాడ రాజమండ్రి దగ్గర కాకినాడ అలాగా. సో వీళ్ళిద్దరూ ప్యూర్ తెలుగు అమ్మాయిలు. సో విజయ్ అనే క్యారెక్టర్ కాకినాడే. ఒక్క మన ఎవరు రిచ్ క్యారెక్టర్ చేసిన వికాస్ మాత్రం చెన్నై సార్, చెన్నై. తను హీజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ సార్. సో తనకి ఏంటి అంటే ఈజీగా గ్రాస్ప్ చేస్తాడు. తను ఎంత గొప్పగా గ్రాస్ప్ చేస్తాడు అంటే స్క్రిప్ట్ని ముందే మొత్తం చదివేసుకుని
తను డీటెయిల్డ్గా మొత్తం ఇక్కడ ఇలా చేయాలి ఇక్కడ ఇలా చేయాలి అంత డీటెయిల్గా చేసుకుంటూ ఎక్కువ వర్క్షాప్ చేస్తాడు సార్. సో దట్స్ వై తన వల్ల నాకు ఇష్యూ రాలా. తనకు నేను చెప్పాల్సింది ఏంట్రా అంటే, బాబు కొంచెం తప్పుతుంది ద వే యూ స్పీక్ అనేది, యాక్టింగ్ కాదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఆ అబ్బాయి ఒక్కడికే నేను కొద్దో గొప్ప చెప్పుకోవాలి, కానీ వీళ్ళెవ్వరికీ నాకు చెప్పాల్సిన నెసిటీ రాలేదు సార్. నా అదృష్టం బాగుండి అయినా నేను మరీ దారుణంగా మాడతాను సార్, నేను ఇలాగే మాడతాను. సో దీని నుంచి లాగేస్తారు కదా సార్ యాక్టర్లు కదా సార్ ఇలా. సో రఘు గారు సార్, ఇందాక అంటే ధీరజ్ గారు అన్నట్టు లైక్ డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రభాస్ గారి కాంపిటీషన్ అనుకోవచ్చు ఈ సినిమా. అయ్యి ఆయన ఏమండి మీరు ఇలాంటి పెట్టకండి బాబు, నన్ను ఇంకా ఉతికి క్రష్లో ఏది దంచేస్తారు, లోపల రోల్లో పెట్టి దంచేస్తారు పొరపాటును కూడా మాట్లాడంటే. మౌనిక రఘు గారు మౌనిక రఘు గారు రఘు గారు సో ఈ స్టోరీ ఏదైతే ఉందో అంటే ఒక పొలిటీషియన్ మర్డర్ దాని చుట్టూతో తిరిగేలాగా కొంచెం అనిపించింది. అంటే పొలిటికల్ అంటున్నారు కాబట్టి కాకినాడలో ఏదన్నా పొలిటికల్ సైడ్ పొలిటికల్ ఏమైనా తీసుకున్నారా? తను చూసిన కొన్ని సంఘటనల్ని సినిమాకి బేస్ లైన్గా తీసుకున్నాడు అంతే. మొత్తం అంటే ఎవరితో బయోపిక్ కాదు, అలాంటి కథ ఏం కాదు ఇది. బట్ అంటే ఒక టైంలో అక్కడ ఆయిల్ మాఫియా అలాంటిది ఒకటి జరిగింది కాకినాడ కోనసీమ పరిసర ప్రాంతాల్లో 15 సంవత్సరాల క్రితం. దానికి రిలేటెడ్గా కొన్ని పొలిటికల్ అంటే ఆబ్వియస్గా మీకు ప్రతి దాని చుట్టూ రాజకీయం అనేది ఒకటి ఉంటుంది. ఒక రౌడీ చుట్టూ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక రౌడీ కావాలి సార్, రౌడీ అవసరం ఉంటుంది. ఒక రౌడీకి రాజకీయ నాయకుడు అవసరం ఉంటుంది. అలాంటి కాన్ఫ్లిక్ట్లో నడిచే ఒక స్టోరీ ఇది. సో రెండు ఉంటాయి, మొత్తం రాజకీయం రౌడీజం రెండు ఉంటాయి సినిమాలో. మౌనిక హాయ్ అండి. సో టీనా వాళ్ళ లవ్ స్టోరీ ఈ సినిమాలో వాళ్ళ లవ్ స్టోరీ ఒక కూల్ అండ్ కామ్గా అని చెప్పారు. రఘు కుంచే గారిది ఒక యాటిట్యూడ్తో కూడిన చిరాకు తెప్పించే క్యారెక్టర్. సో మీది ఎలా ఉండబోతుంది లవ్ స్టోరీ అండ్ రిచ్ క్యారెక్టర్తో మీరు కంపేర్ చేసుకున్నట్లయితే, సో ఈ సినిమాలో అన్నిటితో పోల్చుకున్నట్లయితే మీ ట్రాక్ ఎలా ఉంటుంది? మా లవ్ ట్రాక్ కాస్త ఎనర్జెటిక్గా ఉంటుంది. లైక్ యునో హౌ పీపుల్ ఆర్ ఈ కాలంలో టీస్ చేసుకుంటూ ఉంటారు, ఎంత రెస్పెక్ట్ ఉండదు ఏముండదు, ఒకరినొకరు టీస్ చేసుకోవడంలోనే చాలా లవ్ ఉంటుంది. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్. సో నేను ఎప్పుడు తనని టీస్ చేస్తూ ఉంటాను రిచ్ అనే క్యారెక్టర్ని. సో మాదొక క్యూట్ లవ్ స్టోరీ. ఆల్సో క్యూట్నెస్తో పాటు కొంచెం ఎమోషనల్ ఫ్లేవర్ కూడా టచ్ అయి ఉంటుంది. ఈ మీరా అనే క్యారెక్టర్ ఎలా అంటే షీఈ్ ఎనర్జెటిక్, కానీ ఏ విషయాన్నైనా కానీ బాధపడుతూ ఏడుస్తూ అలా ఉండదు. దేన్నైనా ఒక స్మైల్తో కవర్ చేస్తూ షీల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ మెచ్యూర్ వే. సో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది. మీ లవ్ ట్రాక్కి విలన్ ఎవరు? ఫస్ట్ మన లవ్కి మనమే విలన్ అవుతాం. మనం కాకుండా గేదెల రాజు విలన్ అవుతాడు. రఘు గారు, ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరికి వారు 100% ఇస్తారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారితో మీది ఒక సీన్ కనిపించింది మేకింగ్ వీడియోలో. సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది? శ్రీకాంత్ అయ్యంగారితో పోటీ పడడం చాలా కష్టం అండి. ఎందుకంటే కొన్ని సడన్గా ఏదో ఆయన అంటే ఇలా చెప్పాల్సిన డైలాగ్ ఇలా తిరిగి చెప్తారు ఆయన. అంటే బాగా వర్క్ చేస్తాడు క్యారెక్టర్ మీద. ఆయన వేసే ప్రతి పాత్ర మీద చాలా వర్క్ చేస్తాడు. యాక్చువల్గా ఇవాళ రావాలి, నిన్నే ఫోన్ చేశా, నమస్తే అండి నేను శ్రీకాంత్ భారత్, ఈ మధ్య రీల్స్లో బాగా ఫేమస్ అయ్యారు, ఎక్కడున్నారు భయ్య అంటే పెహల్గామ్లో ఉన్నారట ఆయన. మొన్న అక్కడ ఇది జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాను భయ్యా, నేను అక్కడి నుంచి మళ్ళా రిలీజ్ టైంకి వస్తాను అన్నారు అనమాట. సో అది అందుకని తక్కువ సీన్సే, బట్ బాగా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందండి. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారండి ఆయన? ఆఫ్ స్క్రీన్ మీకు మామూలుగా మీకు చూస్తుంటారు కదా అప్పుడప్పుడు అయింది అదే. చైతన్య గారు, సో మీ కంటెంట్ అంతా బాగుంది అండ్ మీరు చెప్తున్నట్టు లాస్ట్ 20 minutes అనేది చాలా క్రూషియల్, ఒక మంచి ట్విస్ట్ అన్ఫోల్డ్ అవుతుంది సినిమాలో అని చెప్పున్నారు. అండ్ నెక్స్ట్ ఈ మధ్య కొన్ని సినిమాస్లో ఏంటంటే ఒక పార్ట్ దాస్తారు అండ్ రివీల్ చేయకుండా అదే హుక్ పాయింట్ కింద పెడతారు. అండ్ ఎప్పుడైతే అది అన్ఫోల్డ్ అవుతుందో అక్కడ అంత ఇంపాక్ట్ ఉండట్లేదు. అండ్ ఆడియన్స్ అనేది డెఫినెట్గా ఒక డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ అయినప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఆ హై ఉంటుందా లేకపోతే ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? సార్ 200% ఒక రేంజ్ హై ఉంటుంది సార్. అది నేను ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అంటే సార్, ఈ సినిమాని అట్మాస్లో ఫస్ట్ చూసింది నేను రఘు సార్.
అంటే మేము చెన్నైలో అట్మాస్ చేయించాం. సో ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ అయిపోయిన వెంటనే నాకు చూపిస్తూ ఉంటారు, అంతా ఓకే. సో వన్స్ నేను అట్మాస్లో చూస్తున్నప్పుడు నేనే రాశాను కదా సార్, నేనే తీశాను కదా సార్, నిజంగా చెప్తున్నాను సార్. ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైతే వచ్చిందో నాకే ఇట్స్ లైక్ మా వాళ్ళకి ఫోన్ చేసి అబ్బా గూస్ బంప్స్ వచ్చినాయిరా. సో ఈ రేంజ్ నేను ఎగ్జైట్ అయ్యాను సార్. ఇదే ఎగ్జైట్మెంట్ తర్వాత ఎవరికైతే చూపించామో వాళ్ళందరూ ఫీల్ అయ్యారు సార్. నేను స్ట్రాంగ్గా చెప్తాను కదా సార్, ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా గెస్ట్ చేయలేదు సార్. సో దాన్ని బట్టి సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ కాన్సెప్ట్? సార్ అస్సలు థ్రిల్లింగ్ కమర్షియల్ ఇవన్నీ కాదు సార్, ప్రాపర్ కథ, ప్రాపర్ పాత్రలు ఉంటాయి సార్, వాళ్ళ లైఫ్ ఉంటుంది సార్. సార్ చాలా న్యాచురల్ సినిమా సార్. మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని 100 మందిని చూస్తుంటారు ఆ క్యారెక్టరైజేషన్స్ని, అలాగే ఉండబోతుంది సార్. అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు పదే ట్విస్ట్ గురించి చెప్తున్నారు కదా, yes, అంటే ఎవరు ఇప్పటివరకు ఎంతమంది చూసారు, వాళ్ళు ఎవరు కూడా గెస్ట్ చేయలేదని చెప్పి, కానీ సెకండ్ టైం వాచ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సినిమా? సార్ సార్ షట్టర్ ఐలాండ్ అని ఒక మూవీ ఉంటుంది సార్. షట్టర్ ఐలాండ్ని మనం ఒక ఆస్పెక్ట్లో చూసుకుంటే వెళ్ళిపోతాం హ్యాపీగా, లెనార్డో డికార్పియో గారిది. చూసేసిన తర్వాత లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అసలు అమేజింగ్ సార్, అసలు ఎవడో గెస్ట్ చేయలేడు. కానీ అప్పుడు అతనికి ఏమనిపిస్తుందిరా అంటే, అసలు నేను ఎందుకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలే సినిమాని, వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఈ ట్విస్ట్ గెస్ట్ చేయలేకపోయా, అసలు నిజంగానే మనల్ని మోసం చేయడానికి ట్విస్ట్ పెట్టాడా, కథ మొత్తం దీన్ని రిలేట్ చేసుకుంటూ వచ్చాడా అని ఖచ్చితంగా చూస్తారు సార్. అలా చూసినప్పుడు మీకు సినిమా కొత్తగా కనిపిస్తుంది సార్, రెండోసారి కొత్తగా కనిపిస్తుంది సార్. సార్ అది గేదెల రాజు కాకినాడ తాలూకాతో కొద్దిగా గొప్ప అనుబంధం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటి ఒక సినిమాని చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 6-7 కోట్లు అయిందా అని అడుగుతున్నారు. ఫ్యూచర్లో రాబోయే దర్శకులు అందరూ కూడా ఇలాంటి ఒక మేకింగ్తోనే తీయాలి అనేది చాలామంది కూడా అనుకుంటున్నారండి, నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆ బడ్జెట్స్ని లేకపోతే మీరు చూపించిన విజువల్కి సంబంధమే లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ చైతన్య గారు. ఎందుకంటే చాలామంది సినిమా అనగానే ఎక్కడెక్కడో ఆకాశంలో ఊహిస్తా 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అనుకున్న టర్నంలో మీరు ఈ బడ్జెట్తో కూడా మన తెలుగు వాళ్ళతో కూడా సినిమా తీయొచ్చు అని చెప్పి నిరూపించారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ దానికి. అట్ ద సేమ్ టైం 24వ తారీఖు రిలీజ్కి వస్తున్నారు. రఘు గారు మీకు సంబంధించి చాలామంది ఎంతో బడ్జెట్ అయిందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఆ బడ్జెట్ షాక్ అయిన వాళ్ళ లిస్ట్ ఒకసారి చెప్పండి సార్. మైత్రి శశి గారు, మధుర శ్రీధరెడ్డి, తర్వాత శాంతయ్య గారు. శాంతయ్య గారు అయితే వెనక ఎక్కడ ఉన్నారు, ఆయన అలా నోరు తెరుస్తూనే ఉన్నారు, ఏందయ్యా ఎలా తీశారయ్యా అంటూనే ఉన్నారయ్యా. ఇలా చాలామంది అంతకుముందు డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమంది వచ్చారు కదా, వాళ్ళకి అంటే హానెస్ట్గా చెప్పాం మనం, ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుంది సినిమాకి. ఓకే ఈ బడ్జెట్ కదా, ఓకే మనం చేయొచ్చు, ఈ బడ్జెట్లో ఒక మంచి సినిమా చేస్తే దీనికి రిటర్న్స్ ఉంటాయి అని ఏమన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారేమంటే నిజాయితీగానే ఉన్నాం మేము ఫస్ట్ నుంచి కూడా, దీనికి మేము ఎక్స్ట్రా ఎప్పుడు చెప్పలా. సో అది గేదెల రాజు ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు కూడా చైతన్య వాళ్ళ ఫాదర్ మాట్లాడిన వీడియో మొత్తం దేశమంతా తిరుగుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు దర్శకులు అవ్వటానికి ఎక్కడెక్కడి నుంచో ఎవరి డబ్బులో పెట్టకుండా మనకు అవకాశం ఉంటే మన ఇంట్లో వాళ్ళని పెద్దోళ్ళని చేయడానికి మన ఇంటి పునాది మనమే పెట్టుకోవాలనుకునే ఒక తల్లిదండ్రులను చూసాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లాంటి సినిమా మేకర్స్ చాలామంది రావాలి, అప్పుడు సినిమాలు బతుకుతాయి. సినిమాలకు సంబంధించి మీరు కొత్త డైరెక్టర్లకి ఏదైనా అవకాశం వచ్చి వాళ్ళు ఏదైనా అడిగితే మాత్రం మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి మైత్రి దగ్గర చెక్ తీసుకొని మీరు అలా కాలు మీద కాలేసుకొని కూర్చోకుండా కొంచెం కొత్త వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి చైతన్య గారు, మీరు చేస్తారని కూడా ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ గేదెల రాజు కాకినాడ తాలూకా 24న రిలీజ్ అవుతోంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శివ మల్లాల గారు, అమేజింగ్గా ఈవెంట్ని ఆర్గనైజ్